అనంతపురం టీడీపీలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇప్పటికే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో కయ్యానికి దిగిన అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిపై ఇప్పుడు పరిటాల వర్గీయులు సైతం భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై రుద్రంపేట, ఆత్మకూరు ప్రాంతాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు మంత్రి పరిటాల సునీతకు ఫిర్యాదు చేశారు. రుద్రంపేటకు చెందిన గిరిజన నేత గోపీనాయక్ను హతమార్చేందుకు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కుట్ర పన్నుతున్నారని వారు మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రభాకర్ చౌదరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి పరిటాల సునీతకు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి చాలా కాలంగా విభేదాలున్నాయి. పరిటాల వర్గీయుడిగా పేరుగాంచిన గోపీనాయక్ను హత్య చేసేందుకు ప్రభాకర్ చౌదరి వర్గీయులు కుట్ర పన్నారన్న వార్తలు అనంతపురంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. చౌదరి గారు హత్య చేయాలని కోరుకొని పని చేపిస్తూ ఉన్నారు. మా మీద చాలా అన్యాయం జరుగుతూ ఉంది. పార్టీ కార్యకర్తలని ఈ ప్రకారంగా చేస్తూ ఉంటే, నాయకులే ఈ ప్రకారం చేస్తూ ఉంటే ఇంకా మేము తట్టుకుండే పరిస్థితి ఆడుంది. మా గిరిజనులకి అన్యాయం జరిగిందని ఈ పొద్దు మా వేపుచేర్లో కాదు, ఆత్మకూరులో మండలంలో ఎన్ని తాండాలు ఉన్నా అన్ని తాండాలు వచ్చి ఇప్పుడు బాగా మినిస్టర్ గారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాడి చేసిన వాళ్ళు ప్రభాకర్ చౌదరి గారు చేపించినారని మా ఉద్దేశం. అతని నుంచి మాకు రక్షణ కల్పించాల. ఇదేదో ప్రతిపక్ష పార్టీనో ఇంకో పార్టీనో అయితే, అదేదో వర్గ కక్షలో అయితే మేము పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదండి. స్వయాన అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేనే, తమ పార్టీకి చెందిన టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే ఇట్లా దగ్గరుండి దాడులకు ఉసిగొల్పడము, మా టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నానికి కూడా ప్రేరేపించడం ఇది చాలా ఖండించదగ్గ విషయము. ఈరోజు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఉన్నటువంటి గిరిజన బంజారాల నాయకుల మీద ఈరోజు అగ్రకులస్తులు ఈరోజు రాజకీయ పెత్తందారులతో ఈరోజు వారిపైన దాడులు జరిపి వారి యొక్క ప్రాణాలకి ఆస్తులకి నష్టం కలిగే విధంగా ఈరోజు వాళ్ళు రాజకీయ పార్టీ నాయకులు ఈరోజు పూర్తిగా వాళ్ళని ఈరోజు ప్రాణభయంతో ఈరోజు భయపడిస్తున్నారు. మరి అలాంటి వారిని ఈరోజు ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు కోరుతున్నాం.